Welcome to SVR Academy. So this is 346 question andi. So 2-deoxy-D-glucose 2-DZ which was recently approved by DCGI, Director Controller General of India, Drugs Controller General of India, has been developed by which institution? So ఇటీవల DCGI, Drug Controller General of India ఆమోదించిన 2-deoxy-D-glucose అనే మెడిసిన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటున్నారు. అసలు ఈ 2-DZ అంటే ఏంటంటే ఇది ఒక కోవిడ్-19 యాంటీవైరల్ డ్రగ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇది పౌడర్ ఫామ్లో ఇస్తారండి. వాటర్లో కలిపేసుకొని ఈ 2-DZ అనే పౌడర్ని తాగేసేయాలన్నమాట. అప్పుడు ఇది వైరల్ రెప్లికేషన్ని ఆపుతుంది. ఇక్కడ చూడండి, సో ఇది 2-DZ అనే డ్రగ్, 2-deoxy-D-glucose. ఇది SARS-CoV వైరస్ని రెప్లికేట్ కాకుండా, తన సంతానాన్ని ఎక్కువ చేసుకోకుండా, అంటే సెల్ అనేది ఈ వైరస్ సెల్ ఒకటి మల్టిప్లై అవుతూ ఉంటుందన్నమాట. ఇలా మల్టిప్లికేషన్ ఆపుతుంది, దాన్ని రెప్లికేషన్ అంటారు. ఇలా రెప్లికేషన్ని ఆపేస్తుంది అనమాట 2-DZ అనే డ్రగ్. ఇది పౌడర్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే DRDOకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్, సో INMAS అనే DRDO సంస్థ దీన్ని డెవలప్ చేసింది. ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు దీన్ని అంటే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్. దీన్ని హైదరాబాద్కి సంబంధించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇది 2-DZ డ్రగ్. ఇది కోవిడ్-19 ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తారనమాట. చాలా ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువ చేయొచ్చు. దీన్ని అప్రాక్సిమేట్గా 400 నుంచి 500 రూపీస్ కాస్ట్ ఉంటుందని అంటున్నారు. సో దీనివల్ల ఈ కోవిడ్ ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డ్రగ్ అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. ఇది చాలా సింపుల్ కాంపౌండ్ అనమాట. దాంతో చాలా ఎక్కువగా ప్రొడక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది, అవైలబిలిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో 346 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఈ 2-DZ డ్రగ్ని డెవలప్ చేసింది DRDO అండ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ అనమాట. సో ఇది ఫాస్ట్గా రికవరీ అవడానికి ఉపయోగపడుతుంది. హాస్పిటలైజేషన్ అటువంటి పేషెంట్ యొక్క ఆక్సిజన్ సప్లిమెంటరీని, సో ఆక్సిజన్ మీద డిపెండెన్సీ లేకోకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది 346 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 347 విచ్ ఈస్ ద ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ బీయింగ్ ఆపరేటెడ్ ఇన్ ఇండియా. సో దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటారండి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధ విమాన వాహక నౌక అంటారు. సో విమాన వాహక నౌక లేదా యుద్ధ విమాన వాహక నౌక. యుద్ధ విమానం అంటే ఇదండి, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ వీటి మీదే సముద్రంలోనే దీని మీద దిగుతాయి, తర్వాత టేక్ ఆఫ్ అవుతాయి అనమాట. సో ఇలా మనకి చూడండి, ఇవన్నీ కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇలా దీని మీదే టేక్ ఆఫ్ అవుతాయి అనమాట. సో దీని మీదే దిగుతాయి, దీని మీద నుంచే పైకి వెళ్తాయి. సో దీన్ని మనం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటారు. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇండియాలో ఒకటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది ఇప్పుడు, అదే INS విక్రమాదిత్య. ఈ INS విక్రమాదిత్యాన్ని మనం రష్యా నుంచి పర్చేజ్ చేసాం. రష్యా వాళ్ళు దీన్ని వాడిన తర్వాత పక్కన పెడితే మళ్ళీ దాన్ని డెవలప్ చేసి ఇండియన్ నేవీ కోసం దీన్ని ఉపయోగిస్తున్నాం. దీని మీద MiG-29K ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఇదే MiG-29K ఎయిర్ క్రాఫ్ట్. ఈ MiG-29K ఎయిర్ క్రాఫ్ట్ను కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఎవరంటే రష్యానే. మిగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే అది రష్యా డెవలప్ చేసింది. F-16 అంటే అది రష్యా డెవలప్ చేసింది, అమెరికా డెవలప్ చేసింది. రాఫెల్ అంటే ఫ్రాన్స్ దసాల్ట్ ఏవియేషన్ డెవలప్ చేసింది. ఈ రాఫెల్ అనే MCQని మనకు అడిగారు, గ్రూప్ 1లో అడిగారు, గ్రూప్ 2లో అడిగారు. సో ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA తేజస్. సో ఇది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ డెవలప్ చేసింది అనమాట. ఇలా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, యుద్ధ విమానాలు ఉంటాయి. ఆ యుద్ధ విమానాలు దిగి మళ్ళీ ఫ్యూయల్ చేసుకొని పైకి ఎగరటం కోసం, సో ఇలా ఓషియన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ INS విక్రమాదిత్య లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అవసరం అనమాట. ఇండియా దగ్గర ఉన్నటువంటి ఏకైక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, వన్ అండ్ ఓన్లీ సో రష్యా నుంచి మనం పర్చేజ్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏంటంటే INS విక్రమాదిత్య. రీసెంట్గా ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే కర్ణాటకలోని కార్వార్ పోర్ట్లో ఇది ఎక్కువగా, అది హోమ్ బేస్ అనమాట దీనికి. సో హోమ్ బేస్ ఎక్కడంటే దీనికి కర్ణాటకలోని కార్వార్ హోమ్ పోర్ట్. సో కార్వార్ నౌకాశ్రయంలో ఇది ఉంటుంది. కార్వార్ నౌకాశ్రయంలో రీసెంట్గా దీంట్లో మైనర్ ఫైర్ జరిగింది, అందుకని రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. సో ఇండియాకి సంబంధించిన వన్ అండ్ ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రమాదిత్య. సో ఏకైక యుద్ధ విమాన వాహక నౌక ఇది. ఇది ఎవరి నుంచి పర్చేజ్ చేసామంటే రష్యా నుంచి పర్చేజ్ చేసాం. సో ఇది ఎన్ని టన్నులు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే, ఎన్ని టన్నులు బరువు ఉంటుంది ఇదంటే 44,500 టన్నులు బరువు ఉంటుంది. సో 347 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 348 విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్
ప్రొడ్యూస్డ్ ద గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ 2020. సో ఆహార సంక్షోభం 2020 పైన ఏ గ్లోబల్ రిపోర్టు వస్తే అది ఏ సంస్థ తయారు చేసిందని అడుగుతున్నారు. దానిలో గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ని గ్లోబల్ నెట్వర్క్ అగెన్స్ట్ ఫుడ్ క్రైసిస్ అనే వాళ్ళు పబ్లిష్ చేశారనమాట. సో దీన్నే GNAFC అంటారు, అంటే గ్లోబల్ నెట్వర్క్ అగెన్స్ట్ ఫుడ్ క్రైసిస్ అంటారనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అలయన్స్ ఇది ఒక ఇంటర్నేషనల్ అలయన్స్, అంటే సో అంతర్జాతీయమైనటువంటి కూటమి అనమాట. ఇది ఎందుకంటే వర్కింగ్ టు అడ్రస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హంగర్. సో ఆకలిగా బాధపడుతున్న దానికి ముఖ్యమైన కారణం ఏంటి అని ఫైండ్ అవుట్ చేసి హెల్ప్ చేయడానికి ఈ GNAFC అనేది ఫామ్ అవటం జరిగిందనమాట. సో కోవిడ్ పాండమిక్ వల్ల సో ఫుడ్ క్రైసిస్ వరుసనైనాయి అనమాట, చాలా ఎక్కువైంది ఫుడ్ క్రైసిస్. సో ఆహారం యొక్క కొరత బాగా ఇంక్రీజ్ అయింది. సో దానివల్ల మాల్ న్యూట్రిషన్ పెరిగిపోతుంది. సో అండర్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లేదా సో ఏవైతే ఆఫ్రికన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో బాగా సఫర్ అవుతున్నాయి. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నటువంటి దేశాలు అంటే యెమెన్ లాంటి దేశాలు హుతీ రెబల్స్ వల్ల రీసెంట్గా కూడా ఇజ్రాయిల్కి సో పాలస్తీనానికి మధ్యలో మేజర్గా కాన్ఫ్లిక్ట్స్ అవుతుంది. అలాంటి పాలస్తీనియాలోని గాజా స్ట్రిప్లోను, తర్వాత ఏమన్ అంటే హూతీ రెబల్స్ ఉంటారు ఇక్కడ. సో షియాకి సంబంధించిన వాళ్ళు, ఇరాన్ బ్యాక్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన వెపన్స్ను కూడా రీసెంట్గా అరేబియన్ ఓషన్లో USA వాటిని క్యాప్చర్ చేసింది. సో ఇలా మనకి ఇది ఒక సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఆ దేశాల యొక్క పరిస్థితుల వల్ల సో ఆ దేశం యొక్క GDP వల్ల పేదరికంలో మునిగిపోతున్నారు. దానివల్ల మాల్ న్యూట్రిషన్ పెరిగిపోతుంది ఫుడ్ క్రైసిస్ వల్ల. సో చూడండి, ఇది మాల్ న్యూట్రిషన్, ఇంత సఫర్ అవుతున్నారనమాట. సో అలాంటి రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారంటే సో గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ని GNAFC అనే సంస్థ రిలీజ్ చేసింది. దాంట్లో యెమెన్లో దాదాపుగా 53% ఆఫ్ పాపులేషను మేజర్గా ఫుడ్ క్రైసిస్లో ఉన్నారు, ఆహారం దొరకలేని పరిస్థితిలో ఉన్నారు. DR కాంగో, సో ఆఫ్రికన్ కంట్రీసే కనిపిస్తున్నాయి అన్ని. తర్వాత థర్డ్ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఏషియన్ కంట్రీ. వెనిజులా, సౌత్ ఆఫ్రికా కంట్రీ ఉంది. తర్వాత మనం చూసాం హైపర్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండింది ఇక్కడ, ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ బాగా తగ్గిపోవడంతో సో ఆయిల్ ఎకానమీ మీద డిపెండ్ అయి ఉన్న వెనిజులా కూడా బాగా వెనక్కి వెళ్ళిపోయింది. ఇథోపియా, ఇది కూడా మనకి సౌత్ ఆఫ్రికన్ కంట్రీ. సౌత్ సూడాన్ ఆఫ్రికన్ కంట్రీ. సో సిరియా ఏషియన్ కంట్రీ అయినప్పటికీ కూడా సిరియాలో కాన్ఫ్లిక్ట్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, బషర్ అలీ అసద్ షియా కమ్యూనిటీకి సున్నీ కమ్యూనిటీకి మధ్య జరిగే గొడవల్లో ఇబ్బంది పడుతున్నారు. సూడాన్, సో ఇది కూడా ఆఫ్రికన్ కంట్రీయే. నైజీరియా ఆఫ్రికన్ కంట్రీయే. హైతీ ఆఫ్రికన్ కంట్రీయే. ఇలాంటి ఆఫ్రికన్ కంట్రీసే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫుడ్ క్రైసిస్లో. సో ఎనీవే ఇలాంటి గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ 2020 రిలీజ్ చేసింది మాత్రం GNAFC. 348 ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. సో ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటిది. దాంతోపాటు సో ఎకనామీ పర్స్పెక్టివ్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్, UPSC కానీ Group 1 కానీ Group 2 కానీ. నెక్స్ట్ 350 విచ్ ఇండియన్ సిటీ ఓన్ ద 32nd ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ ప్రైమ్ రెసిడెన్షియల్ ఇండెక్స్. సో గ్లోబల్ ప్రైమ్ రెసిడెన్షియల్ ఇండెక్స్లో ఏ భారతీయ నగరం 32వ ర్యాంకును గెలుచుకుంది అని అడుగుతున్నారు. సో ఏ భారత నగరం గెలుచుకుంది అంటే సో 32వ ప్లేస్లో మనకి సో చూడండి 32వ ప్లేస్లో ఢిల్లీ ఉంది, 36వ ప్లేస్లో ముంబై ఉంది. సో COVID-19 పరిస్థితుల్లో ఈ ఇండెక్స్లు సో నవ్విస్తున్నాయి అన్నమాట. సో ఇది ప్రైమ్ రెసిడెన్షియల్ అంటే ఎక్కువగా నివాసయోగ్యంగా ఉండటానికి కలిగినటువంటి సదుపాయాలు ఏ సిటీలో ఎక్కువగా ఉన్నాయనే రిపోర్ట్ అనమాట. మేజర్గా ఫస్ట్ చైనాకి సంబంధించిన షెంజాన్లో ఉన్నాయంట, తర్వాత చైనాకి సంబంధించింది షాంఘాల్లో ఉన్నాయి. సో అలానే మనకి ముంబై, న్యూఢిల్లీ 32nd పొజిషన్లో ఉంది, ముంబై 36th పొజిషన్లో ఉంది. సో దాదాపుగా 45 సిటీస్లో ఇది సర్వే చేశారు. దాంట్లో మనం సో దాదాపుగా మనం లాస్ట్లోనే ఉన్నాం, ఫస్ట్లో ఏం లేవు అనమాట. సో ఇది 32nd ర్యాంక్ ఏ సిటీకి వచ్చిందంటే న్యూఢిల్లీకి వచ్చింది గ్లోబల్ ప్రైమ్ రెసిడెన్షియల్ ఇండెక్స్లో. సో 350 ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. 351 వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద నేషనల్ టెక్నాలజీ డే 2021. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. UPSCలో చాలా ఫ్యాన్సీకి వచ్చినది సివిల్ సర్వీస్కి. Group 1లో మనకి పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, Group 2లో మనకి పేపర్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. నేషనల్ టెక్నాలజీ డేని ఒక 3 ఈవెంట్స్ జరిగినందుకు జరుపుకుంటారండి. ఫస్ట్ 1998లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో మనం మిసైల్ టెస్ట్ చేసాం, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, త్రిశూల్ అనే మిసైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేసాం. థర్డ్ పాయింట్, సో హన్సా 3 అనే ఒక ఇండిజినస్గా LCA మనం లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA తేజస్ ఎలా డెవలప్ చేసామో దానికన్నా ముందు హన్సా 3 అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ని డెవలప్ చేసాం. ఈ మూడిట్లో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ చూపించాం కాబట్టి ఎవ్రీ ఇయర్
మే 11న మనం నేషనల్ టెక్నాలజీ డేగా అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో చూస్తే ఇండియా సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ 3 న్యూక్లియర్ టెస్ట్స్ ఆన్ పోఖ్రాన్ టెస్ట్ రేంజ్ ఇన్ రాజస్థాన్ ఫ్రమ్ మే 11th టు మే 13th. మే 11, మే 13th మధ్యలో 1998లో మనం 3 న్యూక్లియర్ టెస్ట్ చేసామండి సక్సెస్ఫుల్గా. ఏపీజే అబ్దుల్ కలాం అండ్ పి చిదంబరం. సో ఆర్ చిదంబరం అనే ఇద్దరు మేజర్గా కోఆర్డినేట్ చేశారు దీన్నంతా కూడా. మే 11 నుంచి మే 13th వరకు ఇండియా యొక్క న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ఏంటి అనేది ప్రపంచానికి అర్థమైంది. దీంతో మనం శక్తి 1, శక్తి 2, శక్తి 3 అనే ఒక 3 న్యూక్లియర్ వెపన్స్ని మనం టెస్ట్ ఫైర్ చేసాం. తర్వాత శక్తి 4, శక్తి 5ని కూడా 13th మే 1998లో మళ్ళీ ఇంకొక 2 టెస్టులు చేసాం. సో అలా దీన్ని ఆపరేషన్ శక్తి అంటారు. ఇది పోఖ్రాన్ 2 అంటారు దీన్ని. పోఖ్రాన్ 2. పోఖ్రాన్ అనేది రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక న్యూక్లియర్ టెస్ట్ సైట్ అనమాట. సో అలా ఫస్ట్ ఇండియా మేజర్గా న్యూక్లియర్ క్యాపబుల్ ఉన్న కంట్రీగా మారింది. దీంతో ఇండియా 6th కంట్రీగా వరల్డ్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీగా మారింది. దాంతో మనం ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో ఉన్నామని ప్రపంచం మొత్తానికి తెలిసిందనమాట. సో అది ఫస్ట్ రెవల్యూషన్. అది సెకండ్ ఏంటంటే ఫస్ట్గా ఇండిజినియస్గా మనం ఒక యుద్ధ విమానాన్ని తయారు చేసాం. దాన్నే హన్సా 3 అంటారు. ఇది చూడండి, ఇది యుద్ధ విమానం. హన్సా 3 అనే ఈ యుద్ధ విమానాన్ని తయారు చేసాం 1998లో. తర్వాత సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, చాలా ఇంపార్టెంట్ అండి. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇది త్రిశూల్ అనమాట. సో త్రిశూలం వేస్తే భూమి మీద నుంచి పైకి వెళ్తుంది. సో అంటే సర్ఫేస్ నుంచి ఎయిర్కి వెళ్ళే మిసైల్ ఇది. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని మనం చేసాం. దీని అప్రాక్సిమేట్ టార్గెట్ వచ్చేసి సో మనకిది 30 కిలోమీటర్ రేంజ్ వరకు కూడా ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా. సో ఈ త్రిశూల్ అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. సో అలా ఈ 3 ఎయిర్ మిసైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనే త్రిశూల్ని, హన్సా 3 అనే ఎయిర్ క్రాఫ్ట్ని, తర్వాత ఆపరేషన్ శక్తి అనే న్యూక్లియర్ టెస్టులను చేయటం వల్ల మనం మే 11ని నేషనల్ టెక్నాలజీ డేగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ ఇయర్ జరిగినటువంటి 2021 నేషనల్ టెక్నాలజీ డే సో థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. థీమ్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందాలి, అది ఫ్యూచర్ని డ్యామేజ్ చేసేది లాగా ఉండకూడదు, అది సస్టైనబుల్ ఫ్యూచర్ అంటే. సో 351 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 352 విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు క్రియేట్ ఏ లైన్ ఆఫ్ సపరేషన్ అట్ ద మౌంట్ ఎవరెస్ట్ సమ్మిట్ టు ట్యాకిల్ COVID-19 ఇన్ఫెక్షన్. మౌంట్ ఎవరెస్ట్ మీద సో ఒకవైపు చైనా, ఒకవైపు సో అదర్ కంట్రీస్, ఏ దేశమైనా కానీ సో మౌంట్ ఎవరెస్ట్ మీద డ్రా లైన్ అంటే COVID-19 మళ్ళీ వాళ్ళకి అటాక్ కాకుండా సో పరిష్కరించడం కోసం ఒక లైన్ని డ్రా చేసింది. ఆ లైన్ దాటి అవతల వైపుకి వెళ్ళకూడదు అనమాట. అది చైనా టెరిటరీలోకి వస్తుందని చెప్తుంది. సో సింపుల్గా 352 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 353 కొలోనియల్ పైప్ లైన్ సైబర్ అటాక్. సైబర్ అటాక్స్ అనేది మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. యూపీఎస్సీకి ఇది ఫ్యాన్సీకి వచ్చినాం. సో ర్యామ్సమ్ వేరే డైరెక్ట్గా ఇంతకుముందు యూపీఎస్సీ ప్రిలిమినరీలో అడిగారు. విచ్ ఈస్ సీన్ ఇన్ ద న్యూస్ హ్యాస్ అకర్డ్ ఇన్ విచ్ కంట్రీ అని అడుగుతున్నారు. వార్తల్లో కల్పించే కొలోనియల్ పైప్ లైన్ సైబర్ అటాక్. కొలోనియల్ పైప్ లైన్ అనేది యూఎస్ఏలో ఉన్నటువంటి ఒక గ్యాస్ పైప్ లైన్ అండి ఇది. సో ఈ ఆయిల్ కంపెనీ, సో అంటే యూఎస్ఏ బేస్డ్ ఆయిల్ కంపెనీ అనమాట ఇది. కొలోనియల్ పైప్ లైన్ని యూఎస్ఏ బేస్డ్ ఆయిల్ కంపెనీ ఇది. సో ఇది గ్యాస్ని మేజర్గా ఆయిల్ని సరఫరా చేస్తుంది మేజర్గా. సో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది న్యూజెర్సీ నుంచి, తర్వాత హోస్టన్ టెక్సాస్ వరకు కూడా ఈ లైన్ ఉంటుందన్నమాట. సో ఇది సౌత్ ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్. ఇది యూఎస్గా తీసుకుంటే మొత్తం సో సౌత్ అంటే ఇటు, సౌత్ ఈస్ట్ అంటే ఇటువైపు, సౌత్ ఈస్ట్ అంటే ఇటువైపు అనమాట. సౌత్ ఈస్టర్న్ పైప్ లైన్. సో చూడండి, ఇది మొత్తం యూఎస్ అయితే ఇది సౌత్ ఈస్టర్న్ పైప్ లైన్ అనమాట. సో ఇది మనకి అంటార్క్టికా సో మనకి సింపుల్గా యూఎస్ఏ మనం తీసుకుంటే అట్లాంటిక్ ఓషన్ ఇది. ఓకేనా. సో ఎనీవే ఇక్కడ మనకి మెక్సికో ఉంటుంది దీని కింద. సో అయితే ఇక్కడ మనకి యూఎస్ఏలో సౌత్ ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్లో ఈ పైప్ లైన్ ఉంది, కొలోనియల్ పైప్ లైన్ అనేది. సో ఇది గ్యాస్ అండ్ ఆయిల్ పైప్ లైన్ అనమాట. ఈ పైప్ లైన్ ఎక్కువగా యూఎస్ఏలో టెక్నాలజీ బేస్డే ఎక్కువగా ఉపయోగిస్తారండి. అంటే ఇవన్నీ కూడా సో సిస్టమ్ రిలేటెడ్ అయి ఉంటాయి. అంటే డేటాబేస్ అంతా కూడా ఆన్లైన్, సో అంటే నెట్కి సంబంధించింది ఉంటుంది. దాంతో సైబర్ అటాక్స్ చేయడం చాలా ఈజీ అనమాట. అలా దీని మీద సైబర్ అటాక్ చేశారు. మేజర్గా ఎవరు సైబర్ అటాక్ అంటే ఇది చాలా పవర్ఫుల్ సైబర్ అటాక్ అనమాట, ర్యాన్సమ్ వేర్ అని. సో చాలా దాడులు చేసింది ఇంతకుముందు ఈ ర్యాన్సమ్ వేర్ అనే సైబర్ అటాకర్స్. సో ఈ ర్యాన్సమ్ వేర్ అనే సైబర్ అటాక్స్ ఈ కొలోనియల్ పైప్ లైన్ మీద జరిగిందనమాట. సో అక్కడ యూఎస్ఏలో ఇది కామను. ఎక్కువగా పవర్ కేబుల్స్ మీద కూడా, అంటే ఎక్కువగా విద్యుత్ మీద కూడా
మొత్తం సిస్టాన్ని, ఒక ప్రాంతం మొత్తం విద్యుత్ రాకోకుండా ఆపేయడానికి కూడా ఇలాంటి సైబర్ అటాక్స్ చేస్తూ ఉంటారు. అసలు యూఎస్ఏలో ఒక విచిత్రం ఏంటంటే, ఒక 100 నుంచి 200 మంది వరకు మీరు గవర్నమెంట్కి ఏ హాని తలపెట్టొద్దు, సైబర్ అటాక్స్ చేయొద్దు అని ఏమీ చేయకుండా వీళ్ళకి శాలరీలు ఇస్తూ ఉంటుంది అనమాట. సో అంత పవర్ఫుల్ పర్సన్స్ సైబర్ అటాక్స్ చేస్తూ ఉంటారు. సో ఈ ర్యాన్సమ్ వేర్ అనేది చాలా పవర్ఫుల్ సైబర్ అటాక్. ఇది కొలోనియల్ పైపుల మీద జరిగినటువంటి రీసెంట్ సైబర్ అటాక్. ఈ కొలోనియల్ పైపుల్ అనేది ఏ కంట్రీలో ఉందంటే యూఎస్ఏలో ఉంది. 353 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 354 by what percentage China population has grown over the last 10 years as per the recent census results? చైనా రీసెంట్గా సెన్సస్ని రిలీజ్ చేసిందండి, జనాభా లెక్కలు రిలీజ్ చేసింది. మనం 2021లో మన జనాభా లెక్కలు రిలీజ్ అవుతాయి. ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి 2011లో మనకు రిలీజ్ అయినాయి, మళ్ళీ ఇప్పుడు 2021లో రిలీజ్ అవుతాయి. అలా మనం ఎలా అయితే ఒక డికేడ్కి జనాభా లెక్కలు చూస్తామో, అలానే చైనా కూడా రీసెంట్గా ఒక జనాభా లెక్కలను రిలీజ్ చేసింది. లాస్ట్ 10 సంవత్సరాల గురించి చెబుతుంది. లాస్ట్ 10 సంవత్సరాల్లో వాళ్ళ జనాభా ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 5.4% ఇంక్రీజ్ అయిందండి. అప్రాక్సిమేట్గా 1.4 బిలియన్ మార్క్ని దాటింది. అంటే 140 కోట్ల జనాభా దాటిపోయింది. ఇండియా అప్రాక్సిమేట్గా ఇప్పుడు 130 నుంచి 135 కోట్లు ఉంటుందని అంచనా. సో 2021 వస్తే కానీ చెప్పలేము, కానీ 2011 లెక్కల ప్రకారం మనం 120 కోట్ల జనాభా ఉన్నాం. సో 121.1 crores అంటే 121 కోట్ల జనాభా ఉన్నాం. సో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 5.4% గ్రోత్ రేట్ని నమోదు చేసింది. సో జనాభా వృద్ధి శాతం అంత ఉంది. 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు దాదాపుగా. కాకపోతే ఒక విచిత్రం ఏంటంటే చైల్డ్ బర్త్ రేట్ అనేది ఇంక్రీజ్ కాలేదు. ఇంతకుముందు 1 చైల్డ్ పాలసీ ఉండేది చైనాలో. ఇది 2017లో ఈ 1 చైల్డ్ పాలసీని రిట్రీట్ చేశారు. అంటే ఇంతకుముందు ఒక కపుల్కి ఒకళ్ళే పిల్లలు ఉన్నారనమాట. సో దానివల్ల డెమోగ్రఫిక్ డివిడెంట్ తగ్గుతుందని, అంటే డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది తగ్గుతుందని చైనా ఏం చేసిందంటే, సో పాపులేషన్ కంట్రోల్ మెజర్మెంట్ ఏదైతే 1 చైల్డ్ పాలసీ, ఒక కపుల్కి ఒకళ్ళే ఉండాలనేది ఏ పాలసీ ఉందో దాన్ని తీసివేసింది. అప్పుడైనా కానీ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతారని, కానీ అప్పటికి కూడా పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వలేదు అని చెప్తుంది. సో 2017 నుంచి ఇప్పటి వరకు స్టడీగా పాపులేషన్ డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఇక్కడ చూడండి, సో అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనమాట. అప్రాక్సిమేట్గా మనకి 18, 15, 19 సంవత్సరాల నుంచి మనకి దాదాపుగా 55, 59 సంవత్సరాలు ఈ మధ్యలో ఉన్నదంతా కూడా డెమోగ్రఫిక్ డివిడెంట్ అనమాట. ఇప్పుడు చైనాలో కూడా చూడండి ఏ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారో, సో ఇక్కడ 25 నుంచి 29 సంవత్సరాల పాపులేషన్ ఎక్కువగా ఉంది. అంటే డెమోగ్రఫిక్ డివిడెంట్ ఎక్కువగానే ఉందని అర్థం. సో అంటే ఈ పాపులేషన్లో జనాభా ఎక్కువగా ఉంటే దాని అర్థం ఏంటంటే పని చేయడానికి ఎక్కువ మంది ఉన్నారని అర్థం. ఎక్కువ పని చేస్తున్నారంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారని అర్థం. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరుగుతున్నాయని అర్థం. సో అంటే ఎకనామికల్ యాక్టివిటీలో పాల్పంచుకుంటున్నారని అర్థం. అంటే ఎకనామికల్గా గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంటుందని అర్థం. సో ఆటోమేటిక్గా కంట్రీ డెవలపింగ్ ఫేజ్లో డెవలప్ అవుతుందని అర్థం అనమాట. సో డెమోగ్రఫిక్ డివిడెంట్కి అంత పవర్ఫుల్ నేచర్ ఉంటుందన్నమాట. అందుకనే ఇండియాలో ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది మనకి 18 నుంచి 19 లేదా 18 నుంచి 25 సంవత్సరాల లోపల చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే చైనా కన్నా కూడా మనం ఎక్కువగా డెమోగ్రఫిక్ డివిడెంట్లో ముందున్నామని అర్థం అనమాట. సో ఎనీవే 354 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 355 లంపీ స్కిన్ డిసీజ్ LSD విచ్ కాజెస్ ప్రొలాంగ్డ్ morbidity ఇన్ క్యాటిల్ అండ్ బఫెలోస్ ఈజ్ ఏ విచ్ డిసీజ్? సో ఇది ఒక వైరల్ డిసీజ్ అండి. లంపీ స్కిన్ డిసీజ్ అంటారు. ఏం లేదు, లంపీ స్కిన్ డిసీజ్ అంటే లంప్స్ వస్తాయి ఇక్కడ చూడండి ఇలా. సో ఇలా బుడిపల్లాగా వస్తాయి అన్నమాట. సో వీటికి క్యాటిల్కి ఎక్కువగా, ఆవులకి, తర్వాత గేదెలకి ఇలా వస్తూ ఉంటాయి. సో ఇది ఒక లాంగ్ అంటే ప్రొలాంగ్డ్ డిసీజ్ అనమాట ఇది. సో ఇది రీసెంట్గా బీహార్ గవర్నమెంట్ దీన్ని గుర్తించి చర్యలు తీసుకుంది. సో అయితే మేజర్గా ఇది 4 నుంచి 14 days ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ గురి అవడానికి హై ఫీవర్ ఉంటుంది. వీటికి దాదాపుగా 41 degrees ఫీవర్ ఉంటుంది. సో లంప్స్ ఫామ్ అవుతాయి, అంటే బుడిపలు కడతాయి వీటి మీద. సో చాలా సివియర్గా ఉంటుందన్నమాట. సో మేజర్గా 5 centimeter వరకు కూడా ఈ నాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఈ బుడిపలు 5 centimeters డయామీటర్ని కలిగి ఉంటాయి. సో మేజర్గా ఇవి చాలా నీరసంగా ఉంటాయి. దాంతోపాటు నడవలేని పరిస్థితుల్లో ఉంటాయి, తినలేని పరిస్థితుల్లో ఉంటాయి, హై ఫీవర్ ఉంటుంది. సో ఇదే లంపీ స్కిన్ డిసీజ్ అనమాట. సో మేజర్గా క్యాటిల్ అండ్ బఫెలోస్కి ఇది ఎక్కువగా వస్తుంది. సో ఇది ఫస్ట్ టైం ఆగస్టు 2019లో ఒడిస్సాలో దీన్ని గుర్తించారు. అప్పటి నుంచి చాలా స్టేట్స్లో ఇది విజృంభిస్తూ వస్తుంది. సో దీన్ని కంట్రోల్ చేయకపోతే సో మనకి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి మేజర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, యానిమల్ హస్బెండరీ మీద కూడా డిపెండ్ అయి ఉంటారు అగ్రికల్చర్లో చాలామంది. సో అగ్రికల్చర్ ఒకేసారి ఇన్కమ్ ఇవ్వగదు కాబట్టి అలా యానిమల్ హస్బెండరీ పశుపోషణలో పశుపోషణ మీద ఆధారపడి ఉన్నటువంటి పాపులేషన్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో దీనివల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో దాంతోపాటు
అగ్రికల్చర్ లేబర్, దాంతోపాటు ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ సెకండరీ ఇన్కమ్ అయినటువంటి యానిమల్ హస్బెండరీ, పశుపోషణ మీద ఆధారపడుతుంటారు కాబట్టి సో మేజర్ డిసడ్వాంటేజ్ అనమాట ఇది. సో అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ చర్యలు తీసుకొని ఈ లంప్ స్కిన్ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగించాలి. సో థ్యాంక్ యూ, వెల్కమ్.